అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా పులతల పుణ్యక్షేత్రంలో భక్తజనంతో పోటెత్తిన పరిస్థితి. ఈరోజు ప్రధానంగా పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. చెప్పండి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి శివరాత్రి మహోత్సవాలు జరుపుటకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా యంత్రాంగం కానీ మేము కానీ అన్నీ, అంటే కలెక్టర్ గారు ఒక వారం ముందు నుంచి కూడా పరిశీలన జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు భక్తులు కలగకూడదని చెప్పేసి శానిటేషన్ పరంగా గాను భక్తుల రద్దీని తట్టుకొని అందరికీ కూడా మంచి దర్శనం కలిగించాలన్న ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవాలి. దీంట్లో భాగంగా రోడ్డు పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. దాన్ని చాలా రికార్డ్ టైంలో ఒక 20 రోజులు ఆర్డర్ మనకు అప్రూవల్ ఇచ్చిన 20 రోజుల్లో రోడ్డు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే 3 ఫేజ్ కరెంటు కూడా రికార్డు టైంలో ఎప్పుడో ఆగిపోయింది. మన ఫారెస్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇష్యూస్ వల్ల అవన్నీ కూడా సమస్య లేకుండా మొత్తం ఈ 2 నెలల్లోనే పూర్తి చేసాం. ఈ అన్నిటికీ కూడా మా లీడర్లు కానీ అధికారులు కానీ చొరవ చూపించారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే పర్మిషన్ వచ్చినాక ఇంత తొందర టైంలో కూడా చేయొచ్చు అన్నది ఒకసారి నిరూపించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. భక్తులు నలుమూల నుంచి వస్తారు. జిల్లా మొత్తంకి ఇదే పెద్ద క్షేత్రం. అలాగే ఇక్కడికి భక్తులు కర్ణాటక నుంచి, అనంతపురం జిల్లా నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడా ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్షేత్రాన్ని మరింతగా డెవలప్ చేసి మరింత జనాల్లోకి తీసుకెళ్లాలన్న నేపథ్యంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ స్వామివారి ఆశీర్వాదం యావత్ మంది ప్రజల మీద ఉండాలని చెప్పి ఆయన దీవెనలు ఎల్లప్పుడూ కమలాపురం నియోజక ప్రజల మీద ఉండాలని ప్రార్థించాము. అదొక్కటి తెలియజేసుకుంటాం. సో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి. గతంలో కూడా ఎన్నడూ కూడా ఇంత ప్రత్యేకించి ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా రోడ్డు కూడా, రహదారులు కూడా దెబ్బతిన్న పరిస్థితి, ఒక రకంగా నరకంగా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉంది. అందరికీ ముందుగా శివరాత్రి పండగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ అందరు కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోడ్డును చాలా అధ్వానంగా ఉండేది. చాలా అధ్వానంగా ఉన్నప్పుడు మేము అధికారులకు జిల్లా కలెక్టర్ గారు చెప్తానే జిల్లా కలెక్టర్ గారు కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరూ రాజారెడ్డి ఈయన కలిసేసి 14 రోజుల్లో ఈ రోడ్డును పూర్తి చేస్తారు. అలాగే కరెంటు ఒక్క ఫేస్ ఉండేసి ఎప్పుడు ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు 3 ఫేస్ల కరెంటు, 3 ఫేస్ కరెంటు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడికి వచ్చినారు. రోడ్లు అన్ని నీటి సౌకర్యాలు కానీ భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నారు. దానికి పోలీసులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మా ఈఓ గారు కూడా పూర్తిగా దీనికి, అలాగే పోలీసులతో పాటు రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చినారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకారంతో ఈరోజు ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ దర్శనం అభ్యర్థట్టుగా, అందరికీ సౌకర్యాలు, రోడ్డు కూడా ఎక్కడ పోయినా ఎక్కడ ఏదన్నా ప్రాబ్లం జరిగినా వెనకమ్మడి ఇక్కడ సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గతంలో ఇక్కడికి వస్తే ఫోన్ మాట్లాడడానికి లేదు. ఇంతకుముందు ఫోన్ మాట్లాడితే ఇక్కడికి సిగ్నల్ లేదు, ఉండేది కాదు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు వేసినారు. అన్నిటి కూడా మంచి సౌకర్యం చేసినారు. ఆ స్వామి ఆశీస్సులతోనే ఇవన్నీ చేసినామనేది మా అందరి నమ్మకం. ప్రధానంగా ఈరోజు ప్రత్యేకించి ఏదైతే కళ్యాణోత్సవం జరిగింది, ఈ కళ్యాణోత్సవంలో మీ అబ్బాయి ఎమ్మెల్యే హోదాలో అధికారికంగా నిర్వహించడాన్ని ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. మా కుటుంబంలో మా అబ్బాయి, మా కొడుకు చేస్తున్నాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగిందంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది. సో మొత్తం మీద ఏదైతే పులతల పుణ్యక్షేత్రంలో ప్రత్యేకించి ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పటికే కళ్యాణానికి సంబంధించి ఎమ్మెల్యే గారు పాల్గొనడం కూడా ఒక రకంగా సంతోషదాయకమైనటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఎమ్మెల్యే గారి తండ్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ పులతల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.